భక్తుల కోసం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేసినట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రయాగ్రాజ్లోని శ్రీవారి నమూనా ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు సోమవారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు హెచ్డిపిబి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణభూషణ్ రెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేస్తారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చతుర్వేద హవనంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు, సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు 45 రోజుల పాటు జరుగుతున్న ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలోని శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. 250 మంది టీటీడీ సిబ్బంది డిప్యూటేషన్ పైన శ్రీవారి నమూనా ఆలయంలో విధులు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాదిలోని ధర్మ ప్రచారం కోసం చక్కటి ఏర్పాట్లు చేసిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు అభినందనలు తెలిపారు. ఉత్తరాది భక్తులందరూ శ్రీవారిని నమూనా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయోధ్య శ్రీరాముడికి టీటీడీ తరపున తొలిసారిగా పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని, ఈ సందర్భంగా సరియు నది తీరంలో స్వామివారికి వైభవంగా నిర్వహించిన స్నపన తిరుమంజనం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజస్వామి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Swami